రితేష్ రాణా తీసిన మత్తు వదలరా చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ ఫ్రాంచైజీలను కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాడేమో, అందుకే మత్తు వదలరా 2ని తీశాడు. ఈ చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది. మొదటి పార్టులో ఉన్నట్టే ఇందులోనూ సత్యకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. టీజర్ ట్రైలర్లో సత్యనే ఎక్కువగా కనిపించాడు, ఎక్కువగా నవ్వించాడు. ఇక ఇప్పుడు సినిమాను చూసిన జనాలు కూడా ట్విట్టర్లో ఇదే చెప్తున్నారు. మత్తు వదలరా సినిమాలో చిరంజీవి రిఫరెన్సులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ఈ పార్టులోనూ చిరంజీవి రిఫరెన్సులే ఎక్కువగా ఉన్నాయని, అవి బాగా వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. రితేష్ రాణా మెగాస్టార్ చిరు ఫ్యాన్ కాబట్టి ఇలా రిఫరెన్సులు పెట్టుకున్నాడట. ఆ రిఫరెన్సులు బాగానే కలిసి వచ్చాయని అంతా అంటున్నారు. మొత్తానికి సినిమా బాక్సాఫీస్ వద్ద పాస్ అయినట్టే అని చెప్తున్నారు. మత్తు వదలరా 2 చిత్రంలో మంచి ట్విస్టులు, టర్న్స్ కూడా ఉన్నాయట. లాస్ట్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుందట. ఇక సత్య వన్ మ్యాన్ షో లాగా ఈ సినిమా అంతా నవ్వించేశాడని అంటున్నారు. ఈ మూవీకి కూడా సత్యనే హీరో అన్నట్లుగా చెప్తున్నారు. ఫరియా కూడా పర్వాలేదని, బాగా కనిపించిందని చెప్తున్నారు. ఈ సీక్వెల్ అదిరిపోయిందని ఆడియన్స్ చెప్తున్నారు. ఇప్పటికీ ట్విట్టర్లో మత్తు వదలరా 2 బాగానే ట్రెండ్ అవుతుంది. ఎస్ఎస్ కార్తికేయ కూడా ఈ మూవీని చూసి రివ్యూ ఇచ్చేశాడు. గురువారం రాత్రి వేసిన సెలబ్రిటీ ప్రీమియర్ షోను కార్తికేయ చూసినట్లుగా కనిపిస్తుంది. మత్తు వదలరా 2 ఫెంటాస్టిక్ సీక్వెల్. రితేష్ రాణా అద్భుతంగా తీశాడు. ప్రతి ఒక్క సీన్ను ఎంజాయ్ చేశా. కామెడీ, థ్రిల్ ఇలా ప్రతి ఒక్కటి మొదటి పార్టులో ఎంత ఎంజాయ్ చేశానో ఇందులో కూడా ఎంతో ఎంజాయ్ చేశాను. సత్య ఎప్పటిలానే చితక్కొట్టేశాడు. వన్ లైనర్ పంచ్లు, కామెడీతో అదరగొట్టేశాడు. ఫరియా బాగుంది. ఈ గ్యాంగ్లో బాగా కలిసిపోయింది. సింహ ఎంతో సహజంగా అనిపించాడు. ప్రతి సినిమాతో ఓ మెట్టు ఎక్కుతున్నావు. కామెడీని పండించడం చాలా కష్టం, కానీ నువ్వు ఈజీగా నటించేశావు. కాళభైరవ మరోసారి తన మ్యూజిక్తో సినిమా స్థాయి పెంచాడు. ప్రతి థీమ్ను సరిగ్గా వాడుకున్నారు. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్కి కంగ్రాట్స్. మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ పడింది. ఇక 3వ పార్ట్ కోసం ఎదురు చూస్తాను అంటూ కార్తికేయ అన్నాడు.